అహల్య వాళ్ళ ఆడపడుచుకి శ్రావ్యకి బాలేదని అమ్మవారి దగ్గరికి వచ్చి బోనం ఎత్తుకోవాలని ప్రయత్నం చేస్తుండగా మొక్కుతూ ఉంటుంది. అమ్మవారిని మొక్కుతుండగా అదే సమయంలో గౌతమ్ వాళ్ళ అమ్మ నాన్న అటువైపు నుంచి వెళ్తుంటే వాళ్ళ అక్క అవంతిక వాళ్ళ కొడుకు బుజ్జి అహల్యను చూసి అదిగో అహల్యత్త అక్కడ ఉంది గుడి దగ్గర అని చూపిస్తే వాళ్ళందరూ కలిసి గుడి దగ్గరికి వస్తారు. గుడి దగ్గరికి వచ్చిన తర్వాత గౌతమ్ వాళ్ళ అమ్మ అంట కదా, అహల్య నువ్వేంటమ్మా బోనం ఎత్తుకున్నావు అని చెప్పేసానంటే ఆమె ఏమీ మాట్లాడదు, షాక్ అవుతుంది వీళ్ళని చూసి. తర్వాత ఆవిడ పక్కనున్న ఒక ఆవిడ అంటది కదా, వాళ్ళ ఆడపడుచుకి అమ్మవారు పోసిందని చెప్పి అది త్వరగా తగ్గాలని బోనం ఎత్తుకొని నిప్పుల గుండంలో నడవబోతుంది అని చెప్పేసి అంటారు. అనగానే ఇక వీళ్ళందరూ షాక్ అవుతారు. షాక్ అయిన తర్వాత బుజ్జి ఉన్నాడు కదా, బుజ్జి గౌతమ్కి ఫోన్ చేసి హలో మామయ్య అంటే ఏంట్రా బుజ్జి అని గౌతమ్ అంటాడు. అహల్యత్త బోనం ఎత్తుకుంది అని చెప్పేసి అంటే అక్కడ గౌతమ్ షాక్ అవుతాడు. ఇంకాసేపట్లో నిప్పుల గుండంలో కూడా నడవబోతుంది అని చెప్పేసి ఆ పిల్లోడు గౌతమ్కు చెప్తాడు. అప్పుడు గౌతమ్ ఇంకా షాక్ అయి చూస్తాడు, అసలు గౌతమ్ అక్కడ నుంచి వస్తాడా, లేకపోతే ఆయన గౌతమ్ వచ్చేలోపే అహల్య బోనం ఎత్తుకొని నిప్పుల గుండంలో నడుస్తుందా, అసలు ఏం జరుగుతుంది, నిప్పుల గుండంలో నడిచినాక అహల్య పరిస్థితి ఏంది, ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.